మచిలీపట్నం, విజయవాడ, గుంటూరుతో కలిసినటువంటి మ్యావిగన్ అనే సూచనను వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటిస్తే, సూచనలు ఇస్తే దాన్ని వెటకారంగా టీడీపీ సోషల్ మీడియా, జనసేన సోషల్ మీడియా, వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్, వాళ్ళ పత్రికలు ఏ విధంగా ఎగతాళిగా ట్రోల్ చేశారో మనందరం కూడా చూసాం. అలా ఎందుకు, దానికి బదులుగా పులివెందుల, కాకినాడలో మొదటి అక్షరాలతో మరొక పేరు పెట్టచ్చు కదా అని చెప్పేసి హేళన చేసినటువంటి ఈ మీడియా గొట్టారు, ఈ సోషల్ మీడియా యాక్టివిస్టులు నిన్న చంద్రబాబు నాయుడు గారు ఒక మాట అన్నాడు. ఆ మాట విన్న తర్వాత ఇప్పుడు ఈ గతంలో మోదినటువంటి వీళ్ళందరూ కూడా ఏమని సమాధానం చెప్తారు? తాజాగా నారా చంద్రబాబు నాయుడు గారు సాక్షాత్తు ముఖ్యమంత్రి, రాజధాని అంటే మంగళగిరి, విజయవాడ, గుంటూరు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పాడు. మంగళగిరి, విజయవాడ, గుంటూరు. ఇప్పుడు దీన్ని ఏమంటారు? ఇప్పుడు ఈ 3 ఏరియాల మొదటి అక్షరాన్ని కలపండి, ఏమొస్తుందో కలపండి, ఏమైనా శబ్దం వస్తుందో చెప్పండి. అంటే ఈ 3 ప్రాంతాలను కలుపుతున్నాడు కదా, ఏదో అంటున్నాడు కదా. మరి దీనికి రాజధాని ఏది? మంగళగిరి, విజయవాడ, గుంటూరు అంట. మంగళగిరి, విజయవాడ, గుంటూరు. మరి అమరావతి ఎక్కడ? మరి పేరు ఎందుకు రాజధాని పేరు అమరావతి అని పెట్టాడు? విజయవాడ పెట్టచ్చు కదా, మంగళగిరి అనేసి పెట్టచ్చు కదా, గుంటూరు పెట్టచ్చు కదా. మరి అయితే పెట్టట్లే, అమరావతి అనేసి ఎందుకు పెట్టాడు? ఇప్పుడు వీళ్ళు చెప్పి దానికి ఎక్కడ అసలు అమరావతి ఉందా? లేదే. దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన సూచననే ఇప్పుడు అమరావతి తల మీద పెట్టుకొని మోస్తూ ఉంటే చంద్రబాబు నాయుడు గారి పరిగణలోకి తీసుకున్నాడు కదా. పులివెందుల, కాకినాడలో మొదటి అక్షరాలను పరిగణలోకి తీసుకోవచ్చు కదా అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారిని హేళన చేసినటువంటి ఈ చిల్లర కమీడియన్స్, అదేవిధంగా యూట్యూబర్స్, ఈ సోషల్ మీడియా యాక్టివిస్టులు ఇప్పుడు ఈ 2 మొదటి అక్షరాలను రాజధానికి పేరు పెట్టుకోవాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని హేళన చేయగలరా? చేయలేరు కదా. మ్యావిగన్ అనే సూచన అభివృద్ధి వికేంద్రీకరణకు సంబంధించి అత్యంత ప్రాముఖ్యమైన విషయం. బుర్రన్నాడు ఎవడైనా సరే బాగా ఆలోచన పెడితే అర్థమవుతుంది. గత హైదరాబాద్ అనుభవాన్ని అనుభవించేటువంటి విభజిత రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు వికేంద్రీకరణ ఎంత అవసరమైనదో తెలపాల్సినటువంటి బాధ్యత మీడియా సంస్థలకు ఉంది. అంతే తప్ప ఎవడో ఎక్కడో విసినటువంటి ఎంగిలి మీద కొరకు ఆశపడి ఈ వికేంద్రీకరణ సూచనను హేళన చేస్తే రాష్ట్రానికే నష్టం. సూపర్ రాజధాని ఒకే చోట నిర్మించడం తగదు. పెద్ద ఎత్తున పంట పొలాలను నాశనం చేయడం అసలు తగదు. ఇది పర్యావరణానికి ఎంతో హానికరం. ఇది మంచిది కాదని చెప్పేసి ఎంతోమంది నిపుణులు, మేధావులతో కూడినటువంటి కేంద్రం నియమించినటువంటి శివరామకృష్ణన్ వంటి కమిటీలు కూడా చెప్పాయి. దాదాపు అదే సూచనలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేశాడు. ఇటువంటి సూచనలను హేళన చేయడం ఎంతవరకు సమంజసమో ఒకసారి ఆలోచన చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. ఎవడికి వాడు ఏది పడితే అది మాట్లాడడం, మీడియా కొట్టాలను పెట్టుకొని ఎంగిలి మెతుకులు వేరుకునే కొంతమంది ఉన్నారు. వాళ్ళంతా కూడా ఏది పడితే అది మాట్లాడడం. ఇంకా మీడియా అంటే ప్రజలను చైతన్యపరచాలి, ప్రజల గొంతుకగా పనిచేయాలి. అంతే తప్ప ఉన్నోడికి పనిచేయడం కాదు మీడియా. ఏపీలో అదేవిధంగా ఇండియాలో కూడా ఉన్నటువంటి మీడియా సంస్థలన్నీ కూడా అలానే ఉన్నాయి, చండాలంగా ఉన్నాయి. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళకి వంత పాడడం మీడియా వంతైంది. ఈ రాష్ట్ర భవిష్యత్తుకి, భావితరాల అభివృద్ధికి అత్యంత అవసరమైనటువంటి వికేంద్రీకరణ సూచనలను వెకిలిగా హేళన చేస్తే ఫ్యూచర్లో రాష్ట్రం చాలా అనుభవించక తప్పదు, చాలా కష్టపడాల్సి వస్తుంది. మీడియా అనే ముసుగులో, మీడియా స్వేచ్ఛ అనే ముసుగులో వెకిలి కోతలో కట్టిపెట్టి ఎంగిలి మెతుకులు ఏరుకునే బతకడం కాస్తనైనా సరే తగ్గించుకొని ప్రజల పక్షాన నిలబడితే అన్నీ కూడా అర్థమవుతాయి. మీడియా రంగం అనేది కేవలం బ్రతుకు తెరువు కోసం ఎంచుకునేది కాదు. ఇది ఎంతో ప్రాముఖ్యమైనది, బాధ్యతతో కూడుకున్నది. ప్రజల తరపున మాట్లాడేసినటువంటి మీడియా అధికార పక్షం వైపు ఉండి నిలబడడం ఎంతవరకు సమంజసం? బ్రతకడానికి చాలా చాలా వృత్తులు ఉన్నాయి, ఏమైనా చేసుకోవచ్చు. ఇలాంటి మీడియా ఆ అధికార నాయకులు ఇచ్చే డబ్బులకి పనిచేయడం ఎంతవరకు సమంజసం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. 10% కనీసం సమాజం పట్ల
ఈ మీడియాకు బాధ్యత ఉంటే రోజుకి 500 కోట్లకు పైగా అప్పులు చేస్తున్నటువంటి మన కూటమి ప్రభుత్వానికి 1,00,000 ఎకరాల పంట పొలాలను నాశనం చేసి 2-3 దశాబ్దాల పాటు లక్షల కోట్లు అప్పులు తెచ్చి రాజధాని నిర్మించడం అవసరమా అని చెప్పేసి ప్రశ్నించాలి. అంతటి ఆర్థిక పరిస్థితి మన రాష్ట్రానికి ఉందా అని చెప్పేసి ప్రశ్నించాలా, చర్చలు పెట్టాలి. దమ్ము ఉంటే అవి పెట్టాలి. పెన్ను ఆ విధంగా రాయాలి. వెతకారం, వెకిలితనం, అంతేకాదు ఉన్మాదం ఎక్కువైపోయింది. వీటికి అవేవో వెండితెర, బుల్లితెర, బొక్కాని వేసి ఏవో కొన్ని కామెడీ షోలు, వేదికలు వీటి మీద మాట్లాడడం ఇవన్నీ కూడా మంచి పద్ధతి కాదు. రాజధాని అంశం, వికేంద్రీకరణ, ఏపీ ఆర్థిక పరిస్థితి వీటికి సంబంధించి కొంచెం బుర్రబెట్టి ఆలోచన చేస్తే ప్రతి ఒక్కరు కూడా అర్థమవుతుంది. బాధ్యతగా ఉంటూ ఆకలిని, అవమానాలను భరించి నిజాయితీగా పనిచేస్తున్నటువంటి కొంతమంది జర్నలిస్ట్ సోదరులు ఉన్నారు, మీడియా సంస్థలు ఉన్నాయి, వాళ్ళ ప్రజల పక్షాన్ని నిలబడుతున్నారు. ఇంకొన్ని మీడియా సంస్థలు ఉన్నాయి, మీకు అందరికీ కూడా తెలిసిందే అవి ఏ విధంగా పనిచేస్తున్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే దాని గురించి పెద్ద స్టోరీయే చెప్పుకోవచ్చు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు చెప్పినటువంటి రాజధాని, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపాదించినటువంటి రాజధాని, వీటన్నిటి గురించి కూడా ఒకసారి ఆలోచన చేయండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మచిలీపట్నం వదిలేసి మిగతా రెండింటిని కలిపేశాడు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రోద్బలంతో. ఇంకొద్ది రోజులు పోతే గుంటూరు, విజయవాడ, మచిలీపట్నం అని చెప్పేసి కూడా మాట్లాడేస్తారు. మళ్ళీ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు మ్యావిగన్ తీసుకొచ్చాడో ఏం వస్తున్నాయి, ఇంకొక 1 or 2 years ఉంటే చాలు. లేదు మ్యావిగన్ అంటే ఇవన్నీ కూడా కలిపే ఉంటాయి, అంటే అమరావతి అంటే ఇవన్నీ కూడా కలిపే ఉంటాయి అని చెప్పేసి మాట్లాడతాడు చంద్రబాబు నాయుడు గారు. ఆయనకేం కొత్త ఏం కాదు యూటర్న్ తీసుకోవడం. ఎందుకంటే ప్రత్యేక హోదా ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఎన్ని యూటర్న్లు తీసుకున్నారో మీరు అందరూ కూడా చూశారు కదా. అదే నెక్స్ట్ రాబోయే మ్యావిగన్కి యూటర్న్గా చంద్రబాబు నాయుడు గారి పతనానికి కూడా మేబీ కారణం కావచ్చేమో. దాన్ని బేస్ చేసుకుని మళ్ళీ ఆయన కూడా యూటర్న్ తీసుకొని మళ్ళీ మ్యావిగన్ వైపు తిరిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. చూద్దాం ముందు రాజకీయాలు ఎలా ఉంటాయి.